టీవీ49 న్యూస్ కి స్వాగతం. అమ్మాయికి 18 సంవత్సరాలు, అబ్బాయికి 21 సంవత్సరాలు దాటిన తర్వాతే వివాహం చేయాలని నిబంధన ఉన్నా కొంతమంది తల్లిదండ్రులు ఇవేమీ పట్టించుకోకుండా రహస్యంగా బాల్య వివాహాలు జరిపించేస్తున్నారు. ఆ నోట ఈ నోట అధికారుల దృష్టికి సమాచారం అందడంతో వారు అక్కడికి వెళ్లి బాల్య వివాహాలకు అభ్యంతరాలు తెలిపి నిలిపివేస్తున్నారు. ఈ సంఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామంలో చోటు చేసుకుంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా చైల్డ్ హెల్ప్ లైన్ సూపర్వైజర్ జె సత్యనారాయణ శ్రీ శిశు సంక్షేమ శాఖ అధికారిని గజలక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం అంగర ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఓ బాలికకు వివాహం చేసేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు ఫిర్యాదు రావడంతో అధికారులు సంఘటన స్థలానికి వెళ్లి ఆ తంతును ఆపేశారు. బాల్య వివాహాల వల్ల కలిగే అనార్థాలు, చట్టాల గురించి ఇరు వర్గాల వారి బంధువులకు వివరించారు. మైనార్టీ తీరే వరకు వివాహ యత్నాలు చేయబోమని లిఖితపూర్వకంగా వాంగ్మూలం తీసుకున్నారు. గ్రామ సర్పంచ్ వాస కోటేశ్వరరావు, మహిళా సంరక్షణ కార్యదర్శి ఎం భవానీ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు అంగర రాజు, ఉపాధ్యాయులు గుంటూరు శ్రీనివాసులు ఉన్నారు. ఏం చేయట్లేదు స్కూల్లో చేస్తాం సార్. బాల్య వివాహాలు అడ్డుకోండి అని చెప్పి కొన్ని కార్యక్రమాలు చేసేవారు ఎప్పుడో కానీ, అంటే మ్యాక్సిమం ఒక 3 నెలలు జరిగింది. మాకు చూసే అందులో వీరికి ప్లస్ మీ దగ్గర వీళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సార్. ఇక్కడ కొంచెం ఇబ్బంది పడుతుంది. ఐసిడిఎస్ కానీ చైల్డ్ యాక్ట్ సూపర్వైజర్ గారికి కానీ నా హృదయపూర్వక నమస్కారాలు. అయితే మా స్కూల్లో, హై స్కూల్లో జరిగేటప్పుడు పిల్లల్ని ఇలాంటివి ఆకర్షణలోనే బంగారు భవిష్యత్తు బాగు చేసుకోవడం, వాళ్ళకి మోటివేషన్ క్లాసులు చెప్పడం, దానివల్ల జరిగే ఇబ్బందుల గురించి తెలియపరచడం, హెచ్ఎం గారు అయితేనే, నేనైతేనే గ్రామంలో కొంతమంది నాయకులందరూ కలిపి ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మరి అక్కడక్కడ ఒకటి ఇలాంటి ఇన్సిడెంట్ జరగడం సర్వసాధారణం కింద ఉంది. అయితే వీరు రావడం, మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళందరికీ ఇలాంటి చిన్న వయసులోనూ వివాహం చేయడం వల్ల వాళ్ళకి మైండ్ మెచ్యూర్ కాక అది సంసారం చేయడం సరిగా సాగించలేరు, తర్వాత గొడవలు కొట్లాట్లు జరుగుతాయనే ఉద్దేశం ఇలాంటివన్నీ వాళ్ళందరికీ తెలిపి చట్టంలో ఉన్న ఇబ్బందులు కూడా అన్నీ తెలియపరిచి వాళ్ళకి రావడం జరిగింది. వాళ్ళైతే మేము ఈ చైల్డ్హుడ్ యాక్ట్ ప్రకారం మేము పిల్లకి చేయట్లేదు, అలాంటి ప్రోగ్రాం లేదు, పిల్లల్ని చుట్టాల ఇంటికి పంపించి అమ్మాయికి కొంచెం బాగా అర్థమయ్యేలా చెప్పడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అందుకని మేము బయటకు రావడం జరిగిందండి. నమస్కారం. చైల్డ్ హెల్ప్ లైన్ 109 సూపర్వైజర్ పనిచేస్తున్నాం. ఈరోజు కోనసీమ డిస్టిక్ కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామంలో బాల్య వివాహం జరుగుతుందని మేము వచ్చామండి. ఎందుకంటే ప్రెసిడెంట్ గారు, చైల్డ్ మ్యారేజ్ ప్రివెన్షన్ ఆఫీసర్ అంబరాజ్ గారు, విమెన్ ప్రొటెక్షన్ సెక్రటరీ గారు వచ్చామండి. ఎందుకంటే ప్రతి విలేజ్లో ఇక్కడ వివాహం జరుగుతుందన్న ప్రతి అమ్మాయికి, అమ్మాయికి అదే 18 సంవత్సరాలు నిండాలి, అబ్బాయికి 21 సంవత్సరాలు నిండిన తర్వాత వివాహం అన్నది జరుగుతుంది. కానీ ఏమైనా 18 సంవత్సరాల లోపల వివాహం జరిగితే అది చట్టరీత్యా నేరం. బాల్య వివాహ నిరోధక చట్టం 2006 ప్రకారం అయితే ఇది చట్టరీత్యా నేరం కనుక వివాహం జరిగితే ఇది 2 సంవత్సరాలు జైలు శిక్ష, 2 సంవత్సరాలు 1 సంవత్సరం జైలు శిక్ష, 2 లక్షల జరిమానా విధించబడుతుందండి. అట్లాంటి ఎవరైనా ఈ యొక్క మండలంలో కానీ, జిల్లాలో కానీ ఏమైనా బాల్య వివాహాలు కానీ, అమ్మాయిల మీద అగత్యాలు కానీ జరిగితే అది పోక్సో యాక్ట్ ప్రకారం చట్టరీత్యా నేరం. ఇది వివాహాలు చేస్తే బాల్య వివాహ నిరోధక చట్టం ప్రకారం అవుతే నేరం. కానీ ఎవరైనా ఈ యొక్క విషయాన్ని గ్రహించి వివాహము చేయకుండా 18 సంవత్సరాలు నిండిన తర్వాత అమ్మాయిని బాగా చదివించి వారి ఇష్ట ప్రకారమే చేయాలని మా యొక్క మనవి. అటు రీతిగా మా యొక్క ఈ చట్టాన్ని ధిక్కరించినట్లయితే, చట్టాన్ని వ్యతిరేకించినట్లయితే అది చట్టరీత్యా నేరం, వారికి జైలు శిక్ష పడుతుంది. కనుక ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.